పీఎం కిసాన్ అమౌంట్ ఎవరికైతే పడట్లేవో 2018 కన్నా ముందు పొలం ఉన్నవారు కానీ కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వారు ఇంకా ఎవరైనా సరే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఇప్పుడైతే ఓపెన్ అయింది. ఎందుకంటే ఇది ఎనీ టైం ఓపెన్ అయితే ఉండదు. పీఎం కిసాన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే నెక్స్ట్ టైం ఎవరికైనా కొత్తగా అమౌంట్ పడే వాళ్ళకైతే పడడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి అయితే పడడం జరగదు. ఉన్న ప్రతి ఒక్కరు కూడా పడాలని ఏం లేదు. ఆ రేషన్ కార్డులో ఇది వరకు ఎవరికైనా వస్తూ ఉంటే మాత్రం రావు. ఆ రేషన్ కార్డులో ఇప్పటి వరకు ఎవరికి కూడా ఈ పీఎం కిసాన్ అమౌంట్ పడకుంటే ఖచ్చితంగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. అసలు ఈ పీఎం కిసాన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు గూగుల్ ఓపెన్ చేసి పీఎం కిసాన్ అని టైప్ చేయండి. పీఎం కిసాన్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వేరే పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ని ఇచ్చేయండి. పక్కన మొబైల్ నెంబర్ని అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత స్టేట్ అడుగుతుంది. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పైన సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా కోడ్ను ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మొబైల్ నెంబర్కి అయితే ఇంకొక ఆధార్ ఓటీపీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపించే క్యాప్చా కోడ్ను మళ్ళీ ఎంటర్ చేసి మీ మొబైల్కు ఆధార్కు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో దానికి ఓటీపీ అయితే వెళ్ళడం జరిగింది. ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్కు ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దానికి మాత్రమే ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ చూడండి ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ వెబ్సైట్ పోర్టల్ అయితే ఓపెన్ అయింది. మీ డిస్టిక్ ఏదైతే అది డిస్టిక్ని సెలెక్ట్ చేయండి. తర్వాత సబ్ డిస్టిక్ మీ దగ్గరలోని తాలూకా ఏదైతే దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ మండల్ ఏదైతే ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. మండల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ అడుగుతుంది. విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత కేటగిరీ మీరు ఏ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళని అడుగుతుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే అది ఇవ్వండి. మీకు ల్యాండ్ ఎంత ఉంది అడుగుతుంది. మీ ల్యాండ్ ప్రకారం అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. మీరు 1-2 ఎకరాలు అయితే పైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చేసేయండి. మీరు డీటెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ పట్టా పాస్బుక్ నెంబర్ని అడుగుతుంది. మీ పట్టా పాస్బుక్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ పాస్బుక్ ఉంటుంది కదా ధరణి పట్టా పాస్బుక్, ఆ బుక్ పైన T12 అని ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఇంతకుముందు ఈ అమౌంట్ వస్తున్నాయా రావని అడుగుతుంది. నో పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేసి మీ ల్యాండ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ ధరణి పట్టా పాస్బుక్లో మీకు ల్యాండ్ అయితే ఉంటుంది కదా మీ సర్వే నెంబర్స్, ఆ సర్వే నంబర్లలోని సర్వే నంబర్స్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ధరణి పాస్బుక్లో ఏ విధంగా ఉందో సర్వే నెంబర్ సేమ్ యాస్టిస్ అదే సర్వే నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఖాతా నెంబర్ అని కూడా అడుగుతుంది కదా, ఖాతా నెంబర్ కూడా మీ బుక్లో మీ ఫోటో కింద అయితే ఉంటుంది. ఆ ఖాతా నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ పొలం ఎంత ఉందో అంత పొలాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ పొలంను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు 2018 కన్నా ముందుందా పొలము, 2018 తర్వాత ఉందా అని అడుగుతుంది. మీరు ముందున్న వాళ్ళు ముందని సెలెక్ట్ చేయండి, లేదంటే ఆఫ్టర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ల్యాండ్ మీకు ఏ విధంగా వచ్చింది అని అడుగుతుంది. ఈ పొలం మీరు డబ్బులు పెట్టి కొన్నారా, మీ ఫ్యామిలీ పరంగా వచ్చిందా అని అయితే అడుగుతుంది. మీరు ఏదైతే ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీ పాస్బుక్లో మీకు మీ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే మీకు అయిందో ఆ డేట్ అయితే బుక్లో ఉంటుంది. సేమ్ యాస్టీస్ బుక్లో ఏ విధంగా డేట్ ఉందో ఆ డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ డేట్ను ఎంటర్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేయండి. యాడ్ పైన క్లిక్ చేయగానే మీకైతే మీ ల్యాండ్ అయితే ఇక్కడ యాడ్ కావడం జరిగింది. మీకు ఇంకా ఎక్కువ నెంబర్లు ఉంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసిన దాన్ని ఇప్పుడు మీరు ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రింట్ను మీ దగ్గరలోని అగ్రికల్చర్ సార్కి కానీ మేడంకు కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రింట్ అయితే మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు దగ్గరలోని అగ్రికల్చర్ మేడం కానీ సార్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేయగానే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఆ సక్సెస్ఫుల్ కాగానే మీరు
మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి పేమెంట్ రూ. 15 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ రూ. 15 పేమెంట్ కనుక మీరు చేసినట్లయితేనే ఈ పీఎం కిసాన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఓకే అయ్యి ఆన్లైన్లో అగ్రికల్చర్స్ వాళ్ళకి కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో చేసిన తర్వాత ఓన్లీ పేమెంట్కు మాత్రమే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్లోకి వెళ్ళి మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.